కాడ 4,000 చెప్పి 10,000 కాడ 15,000 చెప్పి ₹1,00,000 కాడ తులం బంగారం చెప్పి ఉన్న పథకాలను ఏం చేయలేక దానికి కొత్తగా యాడ్ చేసి ఇస్తామని చెప్పి ప్రజలు మోసం చేసి మభ్య పెడితే కొంతమంది అటువైపు ఎమరుపాటుతోటి కాంగ్రెస్ పార్టీ ఓటేయడం జరిగింది. దాంట్లో మేమేదో సాధించిన ప్రజలు కంటే తెలివిగల ఎవరు ఉండరు సార్. ప్రజలకి చాలా తెలుసు, విచక్షణ ఉంటది. వాళ్ళు ఏదో చెప్పినంత మాత్రాన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేదు. మీ యొక్క వైఫల్యం దానిలో ఉండబట్టే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి కట్టుబెట్టారు. దాని గురించి మీరు ఎందుకు ఒప్పుకోరు? డే 1 నుంచి బీఆర్ఎస్ పార్టీ చేసేది ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం లేదు. గమనించుకోండి మీరు. ఇక్కడ చిన్న ఎమరుపాటే ప్రజలది. మేమేం చెప్తున్నాం, వాళ్ళేదో మోసం చేసినా చెప్పట్లేదు మమ్మల్ని. వాళ్ళు చిన్న ఎమరుపాటుతోటి కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి, మోసపూరిత మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేసిరు. మమ్మల్ని ఇక్కడ మమ్మల్ని తిరస్కరిస్తే మాకు కనీసం 10 సీట్లు 2 సీట్లు రావాలండి. మాకు 39 సీట్లు వచ్చినాయి ఇవాళ. అది గమనించుకోండి. ఇంకోటి భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, మా ఎన్నికలు మాకే గెలిచిన మేమే లీడర్లు అంటున్నారు. ఇలా అసెంబ్లీ సీట్లలో అందరూ ఓడిపోయారు. మీ శాసనసభ్యులు ఎంపీలు గెలిచిన వాళ్ళందరూ కూడా ఎంపీలు మాత్రం గెలిచారు. ఎంపీ ఓటు మీది కాదు. మేము 37% ఓట్లతోటి పెద్ద ఓట్లు వచ్చినాయి మాకని చెప్తా ఉన్నారు. ఎంపీ ఓట్లు మీవి కావు. సామాన్య ప్రజలు టీఆర్ఎస్ కేసిన వాళ్ళు, కాంగ్రెస్ కేసిన వాళ్ళు, కమ్యూనిస్ట్ కేసిన వాళ్ళు, ఎంఐఎం కేసిన వాళ్ళు కూడా చాలా మంది భారతీయ జనతా పార్టీ ఎంపీ స్థానాలలో ఒకసారి మోడీ గారి చరిత్ర పైన ఆలోచించి వారు ఓటేయడం జరిగింది. అంతేగాని మీరేదో మా కోటండి. కిషన్ రెడ్డి ఎట్లా ఓడిపోయిందండి, బండి సంజయ్ ఎట్లా ఓడిపోయాడు, ఈటల రాజేందర్ ఎట్లా ఓడిపోయాడు, అది చెప్పండి మీరు. మీ ఓట్లు అవి, మీ ఓట్లు ఇవి కావు. ఎంపీ ఓట్లు మీవి కావు. అది గుర్తుపెట్టుకోండి మీరు. మీ ఓట్లు స్థానిక సంస్థల ఓట్లు, మీ ఓట్లు శాసనసభ్యుల ఓట్లు. అది పెట్టుకొని ఎట్లా మాట్లాడతారేదండి? ఏది మూసుకోండి మీరు? ఎందుకు మీరు మూసుకోండి నోరు? ఎట్లా చేస్తారు? మీ ముఖానికి అర్థం మాట్లాడడానికి? ఏం మాట్లాడతారు? ఎంపీ ఓట్లు నీవేం కదా, ఎంపీ ఓట్లు నీవేం కదా అంటున్నా. మీ పార్టీ గతి లేదు మీకు. నక్సలైట్ పార్టీలో పెట్టుకున్నారు మీరు. నక్సలైట్ నుంచి పార్టీలో పెట్టుకున్నారు. ఏం మాట్లాడతారు? మాట్లాడడానికి రాదు మీకు. మీ ముఖానికి మాట్లాడడానికి రాదు. ఇదిరా మాట్లాడండి. మాట్లాడుతున్నది మీరే మాట్లాడుతున్నారు. మరి మొత్తం కుటుంబం చుట్టూ మీరే మాట్లాడుతున్నారు. నేను చెప్తా కదా. ఎట్లోడిపోయాడు బండి సంజయ్? బండి సంజయ్ ఎట్లోడిపోయి చెప్పు ఫస్ట్. నీకు చెప్పు. ఏం మాట్లాడుతుంది? 100% కాదు నీ ఓట్లు కావాలి. ఎంపీ ఓట్లు బీజేపీ ఓట్లు కాదు, గుర్తుపెట్టుకోను. నువ్వు అందరూ మాయల పడితే పార్టీ పోతుంది. ఎవరివి కొత్త నిర్వచనం చెప్తున్నావు? ఎవరి ఓట్లు కొత్తగా నీకు విశేషం మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా వినండి. ఈ మాయలో ఉన్నారు మీరు. ఈ మాయలో ఉండి మాట్లాడితే ఏ వారు నడవదు. ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ వచ్చిండు, శాతం అయితే రేవంత్ రెడ్డి మీద కేసు చేసి లోపలికి పంపి అది వదిలిపెట్టి కాంగ్రెస్ కు ఒత్తాసు పలుకుతావు. కాంగ్రెస్ ఒత్తాసు పలుకుతావు నువ్వు. బీజేపీ నాయకుని అయ్యుండి కాంగ్రెస్ పార్టీ ఒత్తాసు పలుకును. ఇది మీ చరిత్ర. కమ్యూనిస్టు నాయకులను నక్సలైట్ నాయకులు మీ పార్టీలో జాయిన్ చేసుకొని, కాంగ్రెస్ నాయకులు మీ పార్టీలో జాయిన్ చేసుకొని వాళ్ళకి సీట్ల గద్దెల మీద కూర్చోబెట్టి నీ పార్టీ కొరకు చచ్చిపోయిన కార్యకర్తలను గాలి కొదిలేసి, మా పార్టీ సిద్ధాంతాలను గాలి కొదిలేసి ఇవాళ మాట్లాడతారు మీరు బీజేపీ గురించి. ఏం తెలుసు మీకు బీజేపీ గురించి? మీకు సిద్ధాంతాలు బీజేపీ సిద్ధాంతాలు నీకు మాట్లాడి కదా. ఏం మాట్లాడుతావు? పెద్ద మంచి తెలుగు ఉండాలి కనీసం. తెలుగు దానికి ఫస్ట్ ఆపండి. ఫస్ట్ ఆయన ఆపండి. వెంకటరెడ్డి గారు మీ టైం ఇస్తాను. వెంకటరెడ్డి గారు మీరు టైం ఇస్తాను. మీరు మాట్లాడారు. వెంకటరెడ్డి గారు మీకు ఇస్తాను. మీ టైంలో మాట్లాడదు కానీ ప్లీజ్. రామ్మోహన్ గారు ఇక్కడ వెంకటరెడ్డి గారు దయచేసి సాగండి. వెంకటరెడ్డి గారు మీకు టైం ఇస్తాను, మీరు మాట్లాడదు కానీ. రామ్మోహన్ గారు ఒక్క మాట, ఎవరైనా మీ ఓట్లు ఎక్కడ ఇయ్యి అని అనడానికి సరిపోరు. ఎందుకంటే వాళ్ళనేమి ఎమ్మెల్యేలు ఎన్నుకోలేదు, ప్రజలే ఎన్నుకున్నారు. బీజేపీ పార్టీ కూడా ప్రజలే ఎన్నుకున్నారు. అది మీరు గుర్తుంచుకోవాలి. రాష్ట్రంలో మీరు గెలిచినంత మాత్రాన అక్కడ వాళ్ళకి మీ ఓట్లు కాదని ఏ రకంగా అంటారు మీరు? ఎంపీ ఎలక్షన్ లో కూడా పార్లమెంట్ మెంబర్లు కూడా ప్రజలే ఎన్నుకున్నారు. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మళ్ళీ వస్తాను. మనం పాపిరెడ్డి గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి. మళ్ళీ వస్తాను. పాపిరెడ్డి గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు నమస్తే సార్. నమస్కారం. పాపిరెడ్డి గారు, కేసీఆర్ గారు ఈ రోజున
తెలంగాణ భవన్కి రావడం జరిగింది. చాలా కాలం తర్వాత ఆయన రావడంతో కేసీఆర్ శ్రేణుల్లో చాలా